మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. బుల్లితెరపై రాణిస్తున్న స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న కార్యక్రమాలు హోస్ట్గా చేస్తున్నప్పటికీ ఈటీవీలో ఎక్స్ట్రా జబర్దస్త్ ద్వారానే ఆమె స్టార్ యాంకర్గా మారారని చెప్పవచ్చు. ఎన్ని కార్యక్రమాలు చేస్తున్న రాని పేరు ఈ కార్యక్రమం ద్వారా రష్మికి వచ్చింది. సుడిగాలి సుధీర్ రష్మి మధ్య ఉండే లవ్ ట్రాక్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయిందని చెప్పవచ్చు. అంతేకాదు వీరిద్దరి కెమిస్ట్రీ కూడా అందరినీ ఆకట్టుకుంది. వీరి జెండకు బుల్లితెర ప్రేక్షకులంతా ఫిదా అయ్యారు. వీరిద్దరూ కలిసి షో చేయాలని అంతా కోరుతున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్లో ఆ మధ్య ఓ సంఘటన చోటు చేసుకుంది. అందులో భాగంగా అందరి ఫోన్లను ఒకచోట పెట్టి అందులో నుంచి కొన్ని ఫోన్లు తీసి ఆ ఫోన్కు సంబంధించిన వారు ఎవరికైనా సరే అర్జెంటుగా 10,000 పంపించాలనేది టాస్క్. మొదటిగా బుల్లెట్ భాస్కర్ తన తండ్రికి ఫోన్ చేసి డబ్బులు అడిగితే ఆ తర్వాత మాట్లాడదామంటూ ఫోన్ కట్ చేస్తారు. తర్వాత రష్మి వంతు వస్తే ఆమె సుడిగాలి సుధీర్కి ఫోన్ చేసి 10,000 అడగాలంటూ హైపరాది సలహా ఇస్తాడు. ఆ సలహా ప్రకారం రష్మి కాల్ చేస్తుంది. సుధీర్ ఫోన్ ఎత్తగానే రష్మి బేబ్ అంటూ పలకరిస్తాడు. చాలా స్నేహంగా చెప్పరా ఏమిటి అని అడుగుతాడు. తనకు వెంటనే 10,000 కావాలని రష్మి కోరగా గూగుల్ పే ఉందా ఈ ఫోన్కు అని తను ఫోన్ కట్ చేసేలోపు 10,000 పంపిస్తాడు సుధీర్. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో నెట్టింట తెగ వైరల్ అయింది. వీరిద్దరి మధ్య స్నేహం మంచిగానే ఉందని, ఎలాగైనా వీరిద్దరితో ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని టెలివిజన్ షోల నిర్వాహకులు కూడా ఎంతగానో ఆరాటపడుతున్నారు. ఒకప్పుడు కలిసి షోలు చేసిన ఈ జంట దాదాపు 2 ఏళ్లుగా విడిగా ఉంటున్నారు. అంటే కలిసి షో చేయడం లేదు. ఇద్దరు కలిసిన సందర్భాలు కూడా చాలా తక్కువే అని చెప్పాలి. సుడిగాలి సుధీర్ హీరోగా అవకాశాలు రావడంతో బుల్లితెరని వదిలేసి సినిమాల్లోకి వెళ్ళాడు. కానీ సినిమా తేడా కొట్టింది. నటించిన సినిమాలు సక్సెస్ కాలేదు. దీంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాలు కూడా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయాయట. మరికొన్ని చర్చల దశ నుంచి ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. దీంతో మళ్ళీ టీవీ షోస్ చేస్తున్నాడు సుధీర్. సర్కార్ 4, ఫ్యామిలీ స్టార్స్కు షోలకు యాంకరింగ్గా చేసిన విషయం తెలిసిందే. రష్మికి పోటీగా ఈ షోస్ చేసి మెప్పించాడు. మరోవైపు ఇప్పటికీ జబర్దస్త్ని వదలడం లేదు రష్మి. జబర్దస్త్ షోకి యాంకర్గా చేస్తుంది. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి యాంకర్గా చేస్తుంది. ఈ రెండు చాలా ఏళ్ళుగా రన్ అవుతున్నాయి. బుల్లితెర ఆడియన్స్కి కావాల్సిన వినోదాన్ని పంచుతున్నాయి. అత్యంత ఆదరణ పొందుతున్నాయి. ఇలా యాంకర్గా బిజీ ఉంటుంది రష్మి. ఇదిలా ఉంటే ప్రస్తుతం రష్మి సుధీర్ ఇటీవల పెద్దగా కలిసినట్టు కనిపించడం లేదు. దీంతో ఒకరికొకరు దూరంగా ఉంటున్నారని ఫిక్స్ అయ్యారు జనాలు. ఇద్దరి మధ్య ఏం లేదనే భావనకు వచ్చారు. ఇంతలో సడన్ సర్ప్రైజ్ చేశాడు జబర్దస్త్ కమెడియన్ రాంప్రసాద్. రష్మి సుధీర్లకు సంబంధించిన ఓ రహస్యాన్ని బయటపెట్టాడు. ఈ ఇద్దరు కలిసే ఉంటున్నట్టుగా తెలిపారు. షోలోనే ఆయన నోరు జారడం విశేషం. రష్మి సుధీర్ రహస్యంగా కలుస్తున్నారని, అది ఎవరికి తెలియదని ఆయన చెప్పారు. శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోలో ఈ విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో దెబ్బకి అందరూ షాక్ అయ్యారు. సీక్రెట్గా కలవడం అంటే తమ ప్రేమని కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. మరి రాంప్రసాద్ ఉద్దేశం అదేనా అనేది ఆశ్చర్యంగా మారింది. అయితే రష్మి సుధీర్ల ప్రేమ పెద్ద మిస్టరీ. షోస్లో పైకి ప్రేమలో ఉన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఒకరిపై ఒకరు సిగ్గుపడుతుంటారు, మెలికలు తిరుగుతుంటారు. చాలాసార్లు లవ్ ప్రపోజ్ కూడా చేసుకున్నారు. ఎంగేజ్మెంటు చేసుకున్నారు. పెళ్లి వరకు వెళ్ళారు. ఇదంతా షో కోసం ఇంత రచ్చ చేసినట్టు తెలిసింది. రియల్ లైఫ్లోనే అదే ప్రేమ ఉందని అంతా అనుకుంటున్నారు. అయితే తామిద్దరం మంచి స్నేహితులమని, స్నేహాన్ని మించిన బాండింగ్ అంటున్నారు. వీరి లవ్ ట్రాక్పై ఎప్పుడు క్లారిటీ వస్తుందా అనే జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు బుల్లితెరపై రష్మి సుధీర్ జోడీకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ జంట తమ ఆన్ స్క్రీన్ రొమాన్స్తో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. జబర్దస్త్ షోతో సుధీర్ రష్మిల లవ్ స్టోరీ మొదలు కాగా ఆ తర్వాత దాన్ని కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ చేస్తూ వచ్చారు. జబర్దస్త్లో కొన్ని ఎపిసోడ్స్కి స్కిట్స్ కంటే వీళ్ళ లవ్ స్టోరీ ద్వారానే ఎక్కువ టీఆర్పీ రేటింగ్స్ వచ్చేవి. దాంతో నిర్వాహకులు కూడా ఈ జంటపైనే ప్రత్యేకంగా స్పెషల్ ఈవెంట్స్ నిర్వహించేవారు. అలా రష్మి సుధీర్ జంట మధ్య బాండింగ్ బాగా పెరిగింది. దీంతో వీళ్ళ బాండింగ్ చూసి సుధీర్ రష్మి ప్రేమలో ఉన్నారని ముందు అనుకున్నా ఆ తర్వాత అది కేవలం టీఆర్పీ కోసం కలిపిన పులిహోర అని ప్రేక్షకులు కూడా అర్థం చేసుకున్నారు. అయినా కూడా ఈ జోడీకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. జబర్దస్త్ నుంచి సుడిగాలి సుధీర్ బయటకు వచ్చడంతో వీళ్ళ లవ్ స్టోరీకి కాస్త బ్రేక్ పడింది. సుధీర్ సినిమాలపై ఫోకస్ చేశాడు. వీలున్నప్పుడు మధ్యలో షోస్ కూడా చేశాడు.
అయితే గత కొంతకాలంగా బుల్లితెరపై రష్మి సుధీర్ కలిసి కనిపించకపోయేసరికి వారి అభిమానులు చాలా డిసప్పాయింట్ అయ్యారు. సుధీర్ చేస్తున్న సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఆయన సినిమాలను పక్కన పెట్టి మళ్ళీ యాంకర్గా బిజీగా మారాడు. ఇక రష్మి కూడా ఓ పక్క సినిమాలు మరో పక్క షోస్తో తీరిక లేకుండా పనిచేస్తోంది. ఈ జంట ఎక్కడ కనిపించినా వీరికి ఎదురయ్యే మొదటి ప్రశ్న పెళ్ళెప్పుడు. ఇటీవల సుధీర్ పెళ్లి వార్తలు రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఒక నిర్మాత కూతురుతో సుధీర్ పెళ్లి జరుగుతున్నట్లు పుకార్లు షికారు చేశాయి. రష్మితో సుధీర్ మాత్రం ఇంకా తన పెళ్లిపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం వారిద్దరూ విడిపోయారని, కొన్ని విభేదాల వలన ఈ జంట విడిపోయినట్టు టాక్ నడిచింది. కానీ రామ్ ప్రసాద్ చెప్పిన మాటలతో వీరిద్దరూ మళ్ళీ కలిసే ఉన్నారని, అప్పుడప్పుడు సరదాగా బయటికి కూడా వెళ్తుంటారని టాక్ నడుస్తుంది. ఏది ఏమైనా కూడా ఈ బుల్లితెర జంట నిత్యం వార్తలో నిలుస్తూనే ఉంటారు. ముఖ్యంగా తమ ప్రేమ పెళ్లి విషయాలతో అభిమానుల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. ఒకవైపు సుధీర్ పెళ్లికి సంబంధించిన వార్తలు నెట్టింట చక్కర కొడుతుండగా, మరోవైపు రష్మి ప్రేమకు సంబంధించిన వార్తలు కూడా సోషల్ మీడియాను షేక్ చేస్తుంటాయి. వీరిద్దరూ కలిసి ఉన్నారని కొందరు అంటుంటే, మరికొందరు లేదు లేదు రష్మి వేరుగా సుధీర్ మరొకరిని పెళ్లి చేసుకుంటారని నెటిజన్లు కామెంట్లు చేస్తూ ఉంటారు. మరి వీరి ప్రేమ పెళ్లిపై ఎప్పుడు క్లారిటీ వస్తుందా అని అభిమానులు అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు.